మా భూముల జోలికి వస్తే చెప్పులు మెడలో వేసి కొడతాం. కన్నెర్ర చేస్తున్న రైతులు, కొడంగల్లో భూములు ఇచ్చేది లేదంటున్న అన్నదాతలు, దాదాపు 3000 ఎకరాల్లో ఫార్మా కంపెనీకి యత్నాలు, తమను చంపి తీసుకోవాలని ఆగ్రహం. షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి దౌర్జన్యం, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. పచ్చని బతుకుల్లో ఫార్మా విషయం చిమ్మాలని చూస్తుంది రేవంత్ సర్కార్. సొంత నియోజకవర్గంపై కక్ష కట్టినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఫార్మా కంపెనీ పేరుతో 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న తిరుపతి రెడ్డి కనసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తుందని స్థానికులు వాపోతున్నారు. వ్యతిరేకించిన వారిపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చచ్చినా సరే భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. మొత్తం ఈ రైతులంతా ఎస్సీ బీసీ ఎస్టీలే. వీళ్ళ భూములకేమో ఫార్మాసిటీలు కడతారు. వీళ్ళ భూములలో రోడ్లు తీస్తారు. కానీ రేవంత్ రెడ్డి భూమి పోదు, రేవంత్ రెడ్డి అన్న భూమి పోదు, రేవంత్ రెడ్డి తమ్ముని భూమి పోదు. లేకపోతే మహబూబ్నగర్ డిస్టిక్ లో ఉన్న పాత మహబూబ్నగర్ డిస్టిక్ లో ఉన్న ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి భూములు కూడా ఇట్లా ఫార్మాసిటీల కింద పోవు. ఓన్లీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములే ఫార్మాసిటీల కింద పోతాయి. కాబట్టి ప్రజలు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఏమంటాడు, మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా అంత ముఖ్యమంత్రి కాకముందు, మా తాత పోలీస్ పటేల్, మా అయ్య పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మాకు 500-600 ఎకరాలు ఉన్నది, మా ఇంటి కాంచెలు ఎవరైనా చెప్పులు వేసుకొని పోవాలంటే భయపడేది అని చెప్పిండు. అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సేమ్ మా ముత్తాత మా తాత అదే మా తండ్రి చేసినట్టే నేను కూడా చేస్తా, ఎవడు మమ్మల్ని ఎదిరించొద్దని వార్నింగ్ ఇచ్చినట్టే కదా గెలవక ముందు. దాన్ని ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తాను, వైరల్ చేస్తాను ఆ న్యూస్ని. ఎందుకంటే ఇలాంటి భూములకు సంబంధించి నిరసనలు కనుక చేస్తే బిడ్డ మీకు కూడా మా ముత్తాతలు చేసినట్టు, మా తాతలు చేసినట్టు, మా తండ్రి చేసినట్టు వాళ్ళకేం తక్కువని కాదు, అంతకంటే ఎక్కువనే ఏమైనా చేస్తా, సంపదైన చంపుతా అని వీళ్ళని భయపెట్టేయడానికి అన్నట్టు అలాంటి వీడియోలు ట్రోల్ చేసేది, వైరల్ చేసేది. వీళ్ళ భూములు ఎందుకు తీసుకుంటారు? మీ అన్న భూములు తీసుకో. నీకున్న 500-600 ఎకరాల భూముల్లో 100 ఎకరాలు ఈ ఫార్మాసిటీకి ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినావా? నువ్వు రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి అయింది ఆస్తులు పెంచుకోవడానికా, లేకపోతే ఈ పేదల ఆస్తులు కొట్టేయడానికా, ఈ పేదల బతుకులు ఛిద్రం చేయడానికా? అంతా ఇవాళ పొద్దునుంటే రేపు సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం వరకు ఉండదు. అటువంటి బతుకులు వాళ్ళని చూస్తే అర్థమైతే లేవా? వాళ్ళకున్న అరెకరమో, ఎకరమో, 2 ఎకరాలో, 3 ఎకరాలో ఇప్పుడు ఆ భూమిలో ఉన్న ఫలంగా గుంజుకోవాలి దౌర్జన్యంగా. గత ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినాయి. నీ ఇందిరమ్మే ఇచ్చిందట ఆనాడు. ఇందిరమ్మే మనిషికి ఎకరమో 2 ఎకరాల భూమి ఇచ్చిందట వాళ్ళకు. ఆ భూములని ఇప్పుడు ఇందిరమ్మ వారసుడిగా వచ్చిన రేవంత్ రెడ్డి లాక్కుంటాడు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎవరు భూముల మీద ఇట్లా ఏలు పెట్టినా తన్ని తరమండి. ఈ తెలంగాణ వ్యాప్తంగా మీకు అండగా ఉంటారు. మాలాంటి న్యూస్ ఛానల్ మీ గొంతుగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళేమో 100 ఎకరాలు సంపాదించుకుంటారట, వీళ్ళ భూములు పోవాట, కానీ పేద వర్గాల భూములే పోతాయట ఫార్మాసిటీ కింద. కాబట్టి దీన్ని ఉపేక్షించవలసిన అవసరం లేదు. చెప్పినావా నువ్వు ఫార్మాసిటీ తీసుకొచ్చి పెడతానని చెప్పినావా? నీ మేనిఫెస్టోలో రాసినావా? నీ మేనిఫెస్టోలో ఇయ్యంది, నీ మేనిఫెస్టోలో చెప్పండి, నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్పండి. ఎందుకు వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టి ఇప్పుడు అక్కడ 100 ఎకరాలు కాజేయాలని చూస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? తక్షణం ఇది విరమించుకోవాల్సిందే. ఆ బడుగుల భూములు పోతే గనక ఇప్పుడు అక్కడ పోతే ఇక మిగతా దగ్గర పోవు కానుకుర్రి. మెల్లమెల్లగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇట్లా బడుగుల భూమి మీద పడతాయి ఈ దొంగలు. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచే ప్రయత్నం చేయాలి. అది రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి తమ్ముడు కావచ్చు, ఈ అన్న కావచ్చు, ఎవరు వచ్చినా శమడాలు తీరేం కాదు. వీళ్ళు రాజ్యం కంటే పెద్దోళ్ళు కాదు, ప్రజాస్వామ్యం కంటే అసలే పెద్దోళ్ళు కాదు. ఇది అర్థం చేసుకోవాలి.